బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడైనటువంటి సనక సనందనాదులు ఆత్మజ్ఞానం గురించినటువంటి సందేహం తమ తండ్రి గారైన బ్రహ్మగారిని అడిగినప్పుడు ఆయన కూడా చెప్పలేక వివరంగా మహావిష్ణుమూర్తిని ప్రార్థన చేసి భక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక హంస రూపంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళందరూ తమరు ఎవరు అని అడిగారు. అడిగినప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న చాలా అసంబద్ధంగా ఉంది, మీరు తెలుసుకోవాలనుకుంటున్నదేమో ఆత్మజ్ఞానం, ఆత్మకి నామరూపాలు ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఎవరో అని అడిగితే ఈ హంస రూపంలో ఉన్న నేనా, లేక దానికి ఆధారంగా ఉన్నటువంటి దేన్ని అడుగుతున్నారు మీరు? కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్న అసంబద్ధంగా ఉంది, అమాయకంగా ఉంది, అజ్ఞానంతో కూడి ఉన్నది. మీరు జ్ఞాన సంపద కోసం వచ్చినట్టుగా కనపడడం లేదు. అందువలన ప్రపంచంలో ఎన్ని రకాల జీవులు కనపడుతున్నప్పటికీ అన్నిట్లోనూ పంచభూతాలు ఉన్నాయి. కేవలం అవి వాటి శరీరము ఆకారంలో భిన్నంగా కనపడుతున్నప్పటికీ వాటిలో అన్నిటిలోనూ ఉన్నది నేనే. కాబట్టి ఆ విధంగా అవి అభిన్నాలు, అంటే భిన్నత్వం లేనివి. కనుక ఏమిటంటే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సిద్ధాంతం మనం మాట్లాడేటట్లయితే మనం భిన్నంగా ఇప్పుడు అందరం విడివిడిగా కనపడుతున్నాం. మనతో పాటు జంతువులు కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇన్ని రకరకాలుగా కనపడుతున్నా కూడా వీటన్నిటినీ కట్టి కాపాడి బతికించే చేసేది ఏదైతే ఉందో అది అందరిలోనూ ఒకటే. సో అది నాయన ఆత్మ అంటే ఈ కనబడేవి కావు, ఈ పంచభూతాత్మకాలు ఇవన్నీ. ఈ తేడా మీరు చూడకండి. ఈ తేడా చూసినంతకాలం మీకు అసలు నిజం తెలియటలా. మీరు ఈ శరీరంతోనే తాదాత్మ్యం అయిపోయి ఇదే నేను అనుకుని మీరు నీ నిజస్వరూపం ఏమో తెలుసుకోకుండా నీ ఎప్పుడు జన్మలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ శరీరాలు చూడటం మానేయి, శరీరాల లోపల ఉన్నది చూడటం తెలుసుకో. అది చేయడం నేర్చుకోవాలి మీరని చెప్పి వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతోంది. జరిగినప్పుడు ఆయన ఇన్నవారు చెప్పేటప్పటికి ఏం చేశాడంటే ఈ అహంకారం అనేది మనందరినీ బంధిస్తోంది. అంటే నేను అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఒక శుద్ధ అహమేమో పరమాత్మ స్వరూపం. ఒక ఆకారాన్ని తీసుకోగానే అది అహంకారం అవుతుంది. దానికి ఒక పేరు పెడుతున్నాం మనం. అది పేరు పెట్టగానే కుక్క, నక్క, పంది, మనిషి ఇవి ఇట్లా. ఈ పెట్టేటప్పటికి ఏముంటుంది, ఇది నేను, ఈ శరీరం నేనటువంటి భావంలోకి వెళ్ళిపోయి దాంతో మనం కలిసిపోతున్నాం. కానీ మనందరికీ ఆధారంగా ఉన్నటువంటి మన అసలు పుట్టడానికి, పెరగటానికి, చనిపోవడానికి అన్నిటికీ మూల కారణమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో దాన్ని మాత్రం తెలుసుకోవట్లేదు. అంటే శుద్ధ అహం ఏదైతే ఉందో మన రమణ భగవాన్ గారు చెప్పేటట్లయితే ఏమిటంటే శుద్ధమైనటువంటి నిజమైన నేను అంటాడు ఆయన. ఆ నిజమైన నేనుకి రంగు, రూపు, రుచి, వాసన ఏమీ లేదు. అది ఎప్పుడు అహం 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 అంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే అది ఒక ఆకారంతో మమేకం అవుతుందో అహంకారం అవుతుంది. అహం ప్లస్ ఆకారం అహంకారం అవుతుంది. అప్పుడు నువ్వు నేను అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను చేస్తున్నాను, నాకు కలుగుతోంది, నా కోసం కావాలి, నాకు పెళ్ళాం, ఇవన్నీ మనం ఈ విధంగా వెళుతున్నాం. ఇది తప్పు. పైన ఇవి చూసి మాట్లాడకండి, లోపల చూడటం తెలుసుకోండి. అలాగే పైన భగవంతుడిని వెతకడానికి బయట ప్రయత్నం ఎంత చేసినా నీ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకుందే అవి ఏమీ ఉపయోగం లేదు. సో ఈ రెండు విషయాలని ఆయన వివరంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు దాంట్లోనే కొంతవరకు కాబట్టి అక్కడ ఏం చెప్పాడంటే భక్తుడనేవాడు విరక్తుడై, వైరాగ్యం ఉండాలని మాట్లాడాం మనం, విరక్తుడై తర్వాత ఈ ప్రపంచంలో దేనికి సంగత్వం అంటే నాకు కావాలనే మోహము, కోరిక ఇవేం లేకుండా విరక్తిగా ఉండు, సాక్షిగా ఉండు. తర్వాత మూడు అవస్థలలో అనుసరణీయమైనటువంటి తురీయ స్థితికి చేరి సంసార చింతనం చేయించాలి. మీకు నిన్న చెప్పాను జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ స్థితి అని చెప్పి అంటే ఈ మూడు అవస్థలను తెలుసుకుంటున్నది ఏదైతే ఉందో అది తురీయం, అదే నీ నిజస్వరూపం. కాబట్టి అది ఎలా అన్నీ చూస్తూ దేనిలోనూ అంటుకోకుండా ఉన్నదో అలా నువ్వు ఈ ప్రపంచంలో జాగ్రత్తావస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా నీవు దేన్ని అంటుకోకుండా ఉండు. తెలుసుకుంటున్నది ఏదైతే ఉంటుందో నిర్లిప్తంగా అలా ఉండు. అది చెప్తున్నాడు ఇక్కడ. తురీయ స్థితికి చేరి సంసార చింతనం చేయించాలి. ఈ శరీరం సంసార చింతనం ఎందుకు వస్తుంది? నువ్వు శరీరం నేను అనుకున్నంతకాలం సంసారం ఉంది నీకు. అర్థమైందా? అంత మాత్రం చేత సంసారం వదిలేయమని మీకు చెప్పటల్లా దయచేసి. ఎందుకంటే గురువుగారు నువ్వే కదా సంసారం వదిలేమో పెళ్ళాన్ని వదిలేసానని నాకు చెప్పకండి. నేను పెళ్ళాన్ని వదలమని నీకు చెప్పటల్లా. పెళ్ళాంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు.
పెళ్ళామే ప్రపంచం అని అనుకోవద్దు. అది నీ చెప్పేది. అలాగే పిల్లలు, అలాగే ఆస్తి, అలాగే ఆడవాడు కూడా మొగుడు తప్పితే ఇంకెవడు లేడని అనుకోవద్దు. నువ్వు ఒక్కటిగానే వచ్చావు ప్రపంచంలోకి, అవునా కాదా? కొంతకాలం తర్వాత ఇద్దరు కలిశారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరిని పెట్టారు, నలుగురిను. సో మోక్షానికి వెళ్ళాలంటే నువ్వు ఒక్కడివే వెళ్ళాలి, నీ ప్రయత్నమే ఆధారం. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ తుకారాం సంగతి ఏమైంది నాన్న? ఆయన సొంతం భార్య అయి ఉన్నది, ఎప్పుడు ఎర్రోడు పిచ్చోడు అని అనుకునేది ఆయన. భగవంతుడు వారం ముందు నీకు నేను విమానం పంపిస్తున్నాను రా, నువ్వు రా అని చెప్పంటే నేను ఒక్కడినైనా స్వామి నాతో వచ్చేవాళ్ళని కూడా తీసుకొస్తా అన్నాడు. అంటే అందరిలోనూ పరమాత్మను చూడటం అంటే అది. నేను ఒక్కడినే పొందకూడదు ఆ లాభం. అలా అంటే సరే రా నీ ఇష్టం, వాళ్ళు ఎంతమంది ఎక్కితే అంతమంది ఎక్కించురమ్మన్నాడు. ఆ విషయం భార్యకి చెప్పాడు. ప్రతి మగవాడికి ఒక బలహీనత ఉంటుంది కదా, భార్య తప్ప ఇంకోటి ఉండదు. అందుకని ముందుగానే భార్యకి చెప్పాడు. చెప్తే అని ఒక ఎర్రోడివి, ఎప్పుడు ఏదో భయవుడు గోల మాట కలగానే ఉంటావు, నువ్వు మైకల్లో ఉన్నావు లేప అని వదిలేస్తాను. నిజంగానే వారానికి అది వస్తుంది, వీడికి తెలుస్తుంది. వీడు లేచి వెళ్ళిపోతే ఏమే నేను పెడుతున్నా అంటే అసలు ఎక్కువగా గొనకుండా పడుకో అని చెప్పి అది ఆవిడ చెప్పి తిరిగి పడుకుంటాడు. సరే వీళ్ళు లేచి వెళ్ళిపోతాడు. లేచి వెళ్ళిపోయేటప్పటికీ ఊరిలో జనం చాలామంది వస్తూ ఆయన వెనకాల వెళ్ళడానికి సంసిద్ధులై అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు 21 మంది వస్తారు. ఈయనతో పాటు 22 మంది వస్తారు. మిగతా 100 మంది వచ్చారు. అంటే వాడు ఎవడో పెళ్ళాన్ని వదిలి రాలేకపోయాడు. ఇది గుర్తు, అర్థమైందా? సో ఆ 22 మంది ఎక్కారు, వెళ్ళిపోయారు. విమానం వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో వచ్చి మీ ఆయన వెళ్ళిపోయాడని చెప్పాడు. అప్పుడు ఏడుస్తూ వచ్చింది, నేను కూడా వెళ్దాం అనుకుంటే వెళ్ళలేదని. అర్థమైందా? ఇప్పుడు దీనిలోనే చెప్తున్నాను రహస్యం ఏమిటి మీకు? ఎంత మీరిద్దరూ కలిసి ఉన్నా ఎవరి యోగ్యత వాళ్ళదే. అయితే కలిసి ఉన్నారు కాబట్టి యోగంలోకి మీరు వచ్చేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇద్దరికీ ఇస్తాం. ఒకళ్ళు ముందుకు రారు, దానికి అవసరంలా. ఈ ఎదవగోలంతా అయితే పొద్దున్నే కళ్ళు మూసుకోవడం, అది చేయడం, ఇది చేయడం, అవి తినదంటావు, ఇది తినదు, ఇవన్నీ నాకు వద్దు, నేను హాయిగా ఉంటా, తింటూ పండుతూ ఉంటానని. రారు కొంతమంది, వెళ్ళిన వాడిని కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రకరకాలు ఉన్నాయి ఇందులో. సో ఈ అహంకార ప్రవృత్తి వదిలితేనే నువ్వు పరమాత్మని చేరగలవు. తుకారాం ఏ విధంగా సశరీరంతో వెళ్ళిపోయాడు విష్ణులోకానికి. అది నీకు కూడా సాధ్యమే, నాకు కూడా సాధ్యమే. కానీ మనం అంత స్థితికి రాగలిగామా లేదా అనేదే పాయింట్.